ఆమేన్, ఆమేన్. రైట్. చూడండి, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఈ మాటలు పౌలు గారు ఒక వ్యక్తితో చెప్తున్నారు, ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎవరి గురించి అండి? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి గురించి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇంకో మాట కూడా మీకు చెప్పాలా. అసలు పౌలు గారు ఈ లేఖ రాయడానికి గల ముఖ్య కారణం ఒకటి ఉంది. అయితే దానికంటే ముఖ్య కారణం ఇంకొకటి ఉంది. పౌలు గారు ఈ లేఖ రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నారు తెలుసా? చెప్పండి. రోమాలో జైల్లో ఉన్నారు. ఇందాక మీ అమ్మగారు సాక్ష్యం చెప్పినట్లుగా సేవ కొరకు నా బిడ్డలు వాడబడాలని చెప్పి ముందు నుంచి అనుకుంటున్నాం. అయితే ఆ రోజు దైవజనులు పలికినట్లుగా సమర్పించడానికి, అభిషేకం కాదు కానీ సమర్పించడానికి, అంటే దేవుని కొరకు మనం అనుకుంటున్నాం కానీ సమర్పించుకోలేదు. ఆ సమర్పణ ఆ రోజు దైవజనులు మాట్లాడినట్లుగా ఆ రోజు అనుకున్నాం. మీ అమ్మగారు అయితే యాక్చువల్ నాకు అడగలేదు, నాకు చెప్పలేదు. ఆవిడ మనసులో అనేసుకున్నాడు సమర్పించేద్దామని. నేను ఇక్కడి నుంచి నేను సమర్పించేద్దాం నేను అనుకుంటున్నాను, ఆవిడ అక్కడ అనుకుంటున్నాను, నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఒకరికొకరు చెప్పుకోకుండానే మా నిర్ణయాలు తీసేసుకున్నాం. ఎందుకంటే దేవుని పని కాబట్టి, అందులో వేరే ఉద్దేశాలు లేవు కాబట్టి ఆవిడ దేవుని కొరకు ఆవిడ సమర్పించాలనుకున్నారు, కానీ నేనేమో దేవుని కొరకు నేను సమర్పించాలనుకున్నాను. మా ఇద్దరు ఆలోచన ఒకటే. ఏంటది? దేవుని కొరకు బిడ్డలు ఎదగాలి అనేది. ఇక్కడ పౌలు గారు ఖైదీగా ఉండి, చూడండి అందులో మొదటి వచనం చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, క్రీస్తు యేసు ఖైదీనైన ప్రస్తుతం నేను ఖైదీగా ఉన్న పౌలును, ఖైదీగా ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. నేను అడుగుతున్నాను, జైల్లో ఉండి లేఖ రాయాల్సిన పని ఆయనకి ఏముంది? అసలు ఆయన జైల్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఇలా క్రైస్తవులందరినీ తయారు చేస్తున్నాడు, అందరికీ కూడా ఇలా బోధిస్తూ ఉన్నాడు, అందరినీ మార్చేస్తున్నాడు, అందరినీ దేవుని మార్గంలోకి తీసుకొచ్చేస్తున్నాడు, క్రీస్తు మార్గంలోకి తీసుకొచ్చేస్తాడు అని చెప్పి ఈయన తీసుకెళ్ళి ఈయన జైల్లో పడిచేశారు. జైల్లో పడేసిన తర్వాత కూడా ఈయన ఇంకా అంటా ఉన్నాడు, నేను ఖైదీనై ఉన్నా సరే నేను నా సంఘాలకి లేఖ రాయాలా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. జైలు పౌలు గారిని దేవుని పని ఆపనివ్వలేదండి. స్తోత్రం చెప్పండి. జైలు గోడలు, రోమా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తెలుసా, చాలా సిన్సియర్గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది రోమా ప్రభుత్వం. అలాంటి రోమా ప్రభుత్వంలో ఈయన జైలుగా ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఇంకా నా సంఘాలు ఎలా ఉన్నాయా అనే ఆలోచన ఈయనకు వచ్చిందంటే, ఇంకా సంఘాలని బలపరచాలా, ఇంకా సంఘాలు ఎదగడానికి సహాయం చేయాలా, ఇంకా నా దేవుని మాటలు నేను ఇంకా సంఘాలకు అందించాలా అని ఈయన ఆలోచిస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఎంత ఆసక్తి ఉంది దేవుడు అంటే. మనం ఆదివారం మందిరానికి రావడానికే ఆసక్తి ఉండదు, అవునా కదా? ఆదివారం మందిరంలో అడుగు పెట్టడానికి ఆసక్తి ఉండదు. బంధువులు వచ్చినా, ఫంక్షన్లు అయినా, బర్త్డేలు అయినా, ఇంకే ఇతర లోక సంబంధ విషయాలైనా సరే మనం మందిరాన్ని వదిలేస్తాం. కానీ పౌలు గారు జైల్లో ఉన్నా కూడా దేవుని పనిని వదలాలని ఆశపడలేదు. స్తోత్రం చెప్పండి. అంటే ఎంత గొప్ప ఆశ కలిగి ఉన్నాడు దేవుని పట్ల. మనకే ఆశ ఉంది చెప్పండి? ఆయనకున్న ప్రయాసతో మనకున్న ప్రయాస అసలు ఒక ప్రయాసనా? మన ప్రయాసలు వ్యర్థం నిజం చెప్పాలంటే. మనం ఏంటంటే పండుగలు వస్తే, బంధువులు వస్తే మందిరాలు మానేస్తాం. ఇది నిజం, ఇది వాస్తవం కాదంటారా? బంధువుల కోసం, మనోళ్ళ కోసం ఇంకా లేనిపోని ఎక్స్ట్రా ఆచారాలు కూడా మనం పాటిస్తాం కాదంటారా? వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఎందుకులేండి, వాళ్ళ చేత మాటలు పడడం ఎందుకులేండి, మనం చేసేద్దాం ఈ కార్యక్రమం, మనం వెళ్ళిపోదాం ఈ పండగకి, మనం వెళ్ళిపోదాం ఈ ఫంక్షన్కి, మనం వెళ్ళిపోదాం ఈ పెళ్ళికి. నేను అడుగుతాను, మరి దేవుడు ఫీల్ అవడా అసలు? మనుషులే ఫీల్ అవుతారని వెళ్ళిపోతే, మనుషులే ఫీల్ అవుతారని నువ్వు ఆచారంలోనికి వెళ్ళిపోతే దేవుడు బాధపడ్డా? పౌలు గారిని తీసుకెళ్ళి జైల్లో వేసిన తర్వాత నాకెందుకు వచ్చిందండి ఈ బాధ? సువార్త చెప్పడం వల్ల నన్ను జైల్లో వేస్తారు, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, మానేమన్నారు. నాకెందుకు వచ్చింది ఈ బాధ? ఇంకా నేను మానేయచ్చు కదా ఈ సేవ.
నాకెందుకు వచ్చింది క్రైస్తవ్యం, దేవుని నమ్ముకొని నేను జైల్లో ఉన్నాను ఈరోజు అని పౌలు గారు మానేయచ్చు కదా, కామ్గా కూర్చోవచ్చు కదా. ఆ జైల్లోనే ఒక మూలన కూర్చొని దేవుణ్ణి స్మరించుకుంటూ ఎవరికి తెలియకుండా ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయచ్చు కదా. కానీ ఆయన అలా అనుకోలా. ఏమనుకున్నాడు? నేను జైల్లో ఉన్నా సరే నా సంఘం ఎలా ఉందా అని ఆలోచిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు నాకు అప్పచెప్పిన ఈ సేవ పౌలు గారు వలె అంటే తిమోతి వలె తుదముట్టించేంత వరకు నేను ఉన్నా లేకపోయినా, ఈరోజు కాదు రేపు నేనున్నా లేకపోయినా, ఒక నెల తర్వాత నేనున్నా లేకపోయినా, సంవత్సరం తర్వాత నేనున్నా లేకపోయినా, సేవ మాత్రం ఆగిపోకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని పని ఆగిపోకూడదు. మన కాన్సెప్ట్ ఏంటి, మన ఆలోచన ఏంటి, మన తలంపు ఏంటి, దేవుడు ఎందుకొరకు పిలిచాడు, ఆయన పని కొరకు పిలిచాడు. ఆయన పని ఆగిపోకూడదు. మనుషులున్నా మనుషులు లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని పని ఆగిపోకూడదు. పౌలు గారు అందుకే జైల్లో వేసేసినా సరే, ఖైదీగా ఉన్నా సరే ఆయన అంటా ఉన్నాడు, తిమోతి నేను ఇగో ఫిలెమోనికి ఒక లేఖ రాయాలని ఆశపడతా ఉన్నాం అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఫిలెమోనికి ఒక లేఖ రాయాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు రాయాలి నువ్వు జైల్లో ఉండి లేఖ? ఇదే జైల్లో ఉండి ఇక్కడే ఫిలెమోనికి రాసి, ఇప్పుడు మనం చదువుకునే ఫిలెమోన్ లేఖ, ఇంకొక లేఖ కూడా ఇదే సమయంలో రాశాడు. ఆ లేఖ ఏంటంటే కొలస్సీలకు రాసిన లేఖ, కొలస్సీ పత్రిక. కొలస్సీ పత్రిక, ఈ ఫిలెమోన్ పత్రిక, ఈ రెండు పత్రికలు ఇదే జైల్లో ఉండి పౌలు గారు రాస్తూ ఉన్నారు. రాయాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? కొలస్సీలకు రాయాల్సిన అవసరం ఏంటి? మన శుక్రవారం మాట్లాడుకున్నాం. తిమోతి గారికి చెప్తున్నాడు, నువ్వు ఎఫెసీ పట్టణంలోనే ఉండాలా. నేను హెచ్చరిస్తున్నాను తిమోతి, నువ్వు ఎఫెసీ పట్టణంలోనే ఉండాలా. ఎందుకు ఆయన హెచ్చరిస్తున్నాడు? నువ్వు ఎఫెసీ పట్టణంలోనే ఉండు తిమోతి, అక్కడ బోధలు మారిపోయినాయి తిమోతి, ఇలా చెప్పు. ఉపదేశం ఏంటంటే, సారాంశం ఏమిటంటే, ఇదిగో మంచి హృదయం, ఏదైతే పవిత్ర హృదయం వాళ్ళు కోల్పోయారో ఆ హృదయం మరలా వాళ్ళకి రావాలి. ఏ మనస్సాక్షి అయితే కోల్పోయారో అది మరలా రావాలి. ఏ సాక్ష్యం అయితే మొదట్లో దేవుని నమ్ముకున్నప్పుడు ఉన్నదో ఆ సాక్ష్యం కోల్పోయారో మరలా ఆ సాక్ష్యాన్ని తీసుకొని రావాలి. అందుకొరకు నువ్వు ఎఫెసీ పట్టణంలోనే ఉండాలి తిమోతి అంటున్నాడు. పౌలు గారికి ఎందుకంత భారం? మనకు భారమేలే. మనం ఇంటికి వెళ్ళామంటే ఎవరు ఎలా పోయినా మనకు నష్టమేం లేదు. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు, అన్ని పేర్లు మనకు తెలిసినాయా? తెలుసా అండి? తెలియదు. పలకరింపు ఉండదు, ఏముండదు. పలకరించుకోం, మాట్లాడుకోం. మన నిశ్చితారంగా వస్తాం, మనం కూర్చుంటాం, మనం వింటాం, మన పని చేసుకుంటాం, మనం వెళ్ళిపోతాం. మరి పౌలు గారికి కొలసీ పట్టణంతో ఆయనకేం పని? ఫిలెమోన్ పత్రిక రాశాడు, కొలసీ పట్టణంతో ఆయనకేం పని? ఎఫెసీ పట్టణానికి ఆయనకేం పని? రాశారు, బోల్డ్ లేఖలు రాశారు. ఆయనకి ఏం పని అండి లేఖలు రాయాల్సినవి? ఈ పత్రికలు రాయాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఎఫెసీ సంఘానికి రాశాడు, తెస్సలోని సంఘానికి రాశాడు, కొలసీ సంఘానికి రాశాడు, ఫిలిప్పుకి రాశాడు, ఫిలిప్పు పట్టణానికి రాశాడు, ఫిలిస్తీన్లకు రాశాడు. అనేక మందికి ఆయన లేఖలు రాస్తూ ఉన్నాడు, పత్రికలు రాస్తున్నాడు. ఆయనకు అవసరం ఏంటి? ఆయన చూస్తే ఎక్కడో ఉన్నాడు, ఆయన జైలు గోడల మధ్యలో ఉన్నాడు. ఆయన ఏమో లేఖలు రాస్తూ కూర్చున్నాడు. ఇదిగో బాబుగా ఈ సంఘంలో ఎలా ఉందంటే నేను విన్నాను ఆయన, ఇదిగో ఇది బోధ, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయనకు అవసరం ఏంటండి? జైల్లో ఉండి కూడా ఇంకా దేవుని పని చేయాలన్న ఆశ ఆయనది. మనమేమో హాయిగా ఏ గోడలో ఏ అడ్డులు లేకపోయినా సరే మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయే మనసు మనది. మరి దేవుడు ఎలా దీవిస్తాడు మనల్ని? దేవుని పని కొరకు ఆశ లేదు, దేవుని సేవ కొరకు ఆశ లేదు, దేవుని ఆలోచన కొరకు ఆశ లేదు, దేవుని సువార్త కొరకు ఆశ లేదు. ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాం? అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, ఇందాక చదువుకున్నాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొనున్నట్లు. ఇక్కడ పౌలు గారు ఫిలెమోనుతో ఒనేసిము అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఒనేసిము ఎవరు అది తెలియాలంటే మనం ఫిలెమోను ఎవరో మనకు తెలియాలి. ఇంతకీ ఫిలెమోను ఎవరో తెలుసా? కొలస్సీ పట్టణంలో అత్యంత ధనవంతుడు. ఇక్కడ రాసి ఉందే ఫిలెమోను పత్రిక. ఈ ఫిలెమోను అన్న వ్యక్తి కొలస్సీ పట్టణంలో అత్యంత ధనవంతుడు, ఒక అంబానీ అనుకోండి. అంతటి డబ్బున్న వ్యక్తి, ధనం ఉన్న వ్యక్తి. నేను అడుగుతున్నాను, మనకే గనక అంత డబ్బు ఉంటే, అంత ఆస్తి ఉంటే, అంత డబ్బు ఉంటే, అంత ఆస్తి ఉంటే ఏం చేస్తాం చెప్పండి? భూమి ఆకాశం పట్టదట. నిజమే మాట. ఇంత డబ్బున్న ఫిలెమోను ఏం చేశాడో తెలుసా? ఆయనకి పెద్ద బంగళా ఉంది. ఆ బంగళా ఏం చేశాడో తెలుసా? బంగళాని ఏం చేశాడో తెలుసా? చదువుదామా? అదే రెండో వచనం చదువుదాం. మన సహోదరి అయిన
అఫ్యకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘానికి శుభమని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఇంటిని సంఘంగా మార్చేశాడట. స్తోత్రం చెప్పండి. ఫిలేమోను యొక్క ఇల్లు ఇక నుంచి అతని ఇల్లు కాదు, కానీ దేవుని ఇల్లు, దేవుని సంఘము, దేవుని మందిరముగా మారిపోయిందట. స్తోత్రం చెప్పాలా. పైగా ఫిలేమోను డబ్బున్నాడు, బాగా డబ్బున్న వ్యక్తి. పౌలు గారు 3వ సువార్త పర్యటనలో, పౌలు గారు చాలా పర్యటనలు చేశారు, మనకు తెలియదు, కానీ ఒక రౌండ్ వేశారు మొత్తం, మరలా 2వ రౌండ్ వేశారు మొత్తం, మరలా 3వ రౌండ్ వేశారు మొత్తం. ఆ 3వ సువార్త పర్యటనలో ఎఫెసీ సంఘానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ ఎఫెసీ సంఘంలో దాదాపుగా ఒక 2-2.5 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉండి అక్కడ సంఘములు కట్టి అక్కడ మనుషుల్ని తయారు చేసి దేవుని కొరకు నిలబెట్టి తిమోతి లాంటి అత్యంత సేవకుల్ని కూడా అక్కడ నిలబెట్టి అటు నుంచి అటు ఆయన కొలస్సీ పట్టణానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన సువార్త చెబుతూ ఉండగా పట్టబడిన వ్యక్తి ఈ ఫిలేమోను. మరలా చెప్పండి. పౌలు గారు ఒక 2-2.5-3 సంవత్సరాల ఎఫెసీ సంఘములో సువార్త చెబుతూ ఉండగా అక్కడ నుంచి కొలస్సీ పట్టణానికి వెళ్ళి కొలస్సీ పట్టణంలో ఈయన సువార్త చెబుతూ ఉంటే పట్టబడిన అత్యంత ధనవంతుడైన వాడు ఫిలేమోను. స్తోత్రం చెప్పండి. అంత అత్యంత ధనవంతుడైన ఫిలేమోను దేవుని సువార్తకి ఎలా లోబడ్డాడు? డబ్బు ఉంది, బంగ్లా ఉంది. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఆ ఫిలేమోనికి బానిసలు కూడా ఉన్నారు. చాలామంది బానిసలు అతని ఇంటి కింద అతని ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. బానిస అంటే అర్థం ఏంటి చెప్పండి? యోసేపు గురించి మాట్లాడుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే యోసేపుని ఐగుప్తుకి ఎలాగ అమ్మేశారట? బానిసగా అమ్మేశారు. అంటే బానిస అంటే యజమాని ఏం చెప్పితే అదే చేయాలి, ఇంకో మాట లేదు, ఇంకో రూట్ లేదు, ఏమీ లేదు. అలాంటి ఫిలేమోను, ధనవంతుడైన ఫిలేమోను దగ్గర చాలామంది బానిసలు ఉన్నారు. ఆ బానిసల్లో ఒక బానిస ఒనేసిము. మీకు మరలా చెప్తాను, చదువుదాం చూడండి. అందులోనే 10వ వచనం చదువుదాం. 10వ వచనం అండి. ఫిలేమోను పత్రికకి రాసిన 1వ అధ్యాయం ఉంది, అందులోని 10వ వచనం చదువుదాం. 10వ వచనం అంటే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకుంటున్నాను. ఈ లేఖ ఫిలేమోనికి రాయడానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఒనేసిము అనే ఒక వ్యక్తి. ఇంతకీ ఒనేసిము అనే ఒక వ్యక్తి ఎవరు అంటే ఫిలేమోను దగ్గర ఉండే ఒక బానిస. అనేక మంది బానిసల్లో ఈయన కూడా ఒక బానిస. ఇప్పుడు ఫిలేమోను దగ్గర ఉండే బానిస గురించి పౌలు గారు ఒనేసిము గురించి ఎందుకు రాస్తున్నారు? మరలా చెప్తున్నాను, ఫిలేమోను దగ్గరుండే బానిస ఒనేసిము. ఈ ఒనేసిము గురించి పౌలు గారు ఫిలేమోనికి రాయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అతని దగ్గర ఉండే బానిస అయితే ఈయన ఎందుకు రాయాలా? అవునా కదా? అయితే ఏంటంటే ఆయన దగ్గర ఉన్న బానిస ఆయన దగ్గర నుంచి పారిపోయాడు. యజమానుడి దగ్గర నుంచి బానిస ఏం చేశాడు? పారిపోయాడు. చూడండి, అందులోనే 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుకో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు గారు కొలస్సీ పట్టణానికి వెళ్ళి సువార్త చెబుతూ ఉండగా ఫిలేమోను అనే ధనవంతుడు దేవుని చెంత చేరాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవునిలో ఉన్నాడు. ఫిలేమోను అనే వ్యక్తి దేవునిలో ఉన్నాడు, కానీ ఒనేసిము అనే ఫిలేమోను యొక్క బానిస దేవునిలో లేడు. అయితే ఈ ఒనేసిము ఎప్పుడైతే ఈ ఫిలేమోన్ దగ్గర నుంచి పారిపోయాడో, ఈ బానిస ఎప్పుడైతే పారిపోయాడో, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం అవ్వాలి, నెమ్మదిగా చెప్తున్నాను. ఈ బానిస ఎప్పుడైతే ఫిలేమోన్ దగ్గర నుంచి పారిపోయాడో, పారిపోయి ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. ఈయన ఈ కొలస్సీ పట్టణం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎఫెసీ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, నీకేదైనా నష్టం కలగజేసినా, ఒకవేళ నీకేదైనా రుణం ఉన్నా, అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బానిస ఏం చేశాడట ఫిలేమోన్ దగ్గర? పని చేస్తూ, అయితే దొంగతనం చేసి ఉండాలా, అయితే తన యజమానికి ఏమైనా నష్టం చేసి ఉండాలా, అయితే తన యజమాని దగ్గర ఏదైనా తప్పు చేసి ఉండాలా,
ఏదో ఒక నష్టము తన యజమానుడికి చేసి తన దగ్గర డబ్బున్న దొంగతనం చేసి ఉండాలి, ఇంకేదైనా దొంగతనం చేసుకుని మొత్తానికి ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఒకవేళ అది నీకు అతను ఏమన్నా నీకు నష్టం చేకూరిస్తే, ఒకవేళ నీకేదన్నా అతను రుణం ఉంటే ఆ రుణం అట ఏం చేయాలట, నా లెక్కలో చేర్చుకో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు ఆ హామీ ఎలా ఇస్తున్నాడండి ఆ బానిసకి? ఒనేసిము గురించి పౌలు గారు లేఖ రాస్తూ అంటున్నాడు, అతడు ఏమన్నా నీకు నష్టం చేస్తే, అతడు ఏమన్నా నీకు తప్పు చేస్తే, అతడు ఏమన్నా నీ డబ్బులు దొంగిలించేస్తే, తీసుకొచ్చేస్తే, రుణం ఉంటే అది నా లెక్కలో రాసుకో, నేను నీకు ఖచ్చితంగా తీరుస్తాను. కింద వచనంలో ఉంటుంది, పౌలను నేను అది నేనే తీరుస్తాను. అసలు ఒనేసిము గురించి, ఒక దొంగ గురించి, ఒక బానిస గురించి, ఒక దేవునికి వ్యతిరేకంగా ఉన్న గురించి, అలాగే ఫిలేమోనికి నష్టం కలిగించిన ఒక వ్యక్తి గురించి పౌలు గారు ఇంతగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒనేసిము గురించి, లేకంతా ఒనేసిము గురించే, ఆ బానిస గురించే రాస్తున్నాడు పౌలు గారు. నీకు నష్టం చేకూర్చాడు అతను, నీ దగ్గర డబ్బులు దొంగలం చేసి ఉండొచ్చు, నీ దగ్గర ఏదో తప్పు చేసి ఉండొచ్చు, మొత్తానికి పారిపోయి ఉండొచ్చు, అయితే అదంతా నువ్వు నా ఖాతాలో రాసుకో, నేనే వచ్చి నీకు తీరుస్తాను అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒనేసిము దగ్గర పౌలు గారు ఇంతగా మాటలు రాయడానికి గల కారణం ఏమిటి? గల కారణం ఏంటి చెప్పండి? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, ఒనేసిము కొలసి పట్టణం నుంచి పారిపోయి ఎఫెసీ పట్టణానికి వచ్చినప్పుడు, ఎఫెసీ పట్టణంలో పౌలు గారు అక్కడ చేసే సువార్తను బట్టి ఒనేసిము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న ఒనేసిము పౌలు గారి దగ్గరే ఉండిపోయాడు. పౌలు గారి దగ్గర ఉండిపోయి ఒక దొంగ అయిన ఒనేసిము, నష్టము చేకూర్చిన ఒనేసిము, తన యజమానుడికి అన్నీ కూడా అక్రమం చేసి, అన్యాయము చేసి, తన యజమానుడి దగ్గర నుంచి పారిపోయిన ఒనేసిము ఎలా మారిపోయాడు పౌలు దగ్గరికి వచ్చి? ఎలా మారిపోయాడు తెలుసా? చదువుదామా? అందులోనే ఫిలెమోను పత్రికలోనే 10వ వచనం చదువుతాం. 8వ వచనం చదువుదాం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. పౌలు గారు బంధకాల్లో ఉన్నాడట. ఆ బంధకాల్లో తన ఒక కుమారుడిని కన్నాడట. ఆ కుమారుడి పేరు ఒనేసిమట. తన కొరకు ఇక్కడ ఈ లేఖ రాస్తున్నాడట. ఏమైనా అర్థమైందా మీకు? పౌలు గారు బంధకాల్లో ఉండడం ఏంటి, ఆ బంధకాల్లో ఆయన కుమారుని కనడం ఏంటి, ఆ కుమారుని బట్టలు ఇక్కడ లేఖ రాయడం ఏంటి? అర్థమైంది ఏమన్నా? నాకేం అర్థం అవ్వలేదు, మీరు చెప్తారు, నేను అడుగుతున్నాను. చెప్పండి. ఒనేసిము గురించి రాస్తున్నాడు బంధకాల్లో. ఆయన ఏ బంధకాల్లో ఉన్నాడు తెలుసా? సువార్త బంధకాల్లో ఉన్నాడు. సువార్తని ప్రకటించే బంధకాల్లో ఉన్నాడు. ఎలాగైనా సరే నేను సువార్తను ప్రకటించాలా, అది ఆయన భారం. అది బంధకాలుగా ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, సువార్తను ప్రకటించే చంపేసే రోజులయ్యి, సువార్తను ప్రకటిస్తే తీసుకెళ్ళి జైల్లో వేసే రోజులయ్యి, సువార్తను ప్రకటిస్తే తీసుకెళ్ళి ఆ చెట్టుకో దానికో కట్టేసి కొరడా దెబ్బలు కొట్టేసి లేకపోతే రాళ్ళతో కొట్టి చంపేసే రోజులయ్యి. ఆ బంధకాల్లో నేను ఉన్నప్పుడు అప్పుడు ఒనేసిం అనే నా కుమారుడు, ఇప్పుడు నేను చెప్తున్నాను మరలా, ఇందాక మనం ఏం చదువుకున్నాం ఒనేసిం గురించి? బానిస అని చదువుకున్నాం. ఇంకో మాట ఏం చదువుకున్నాం? నష్టము చేకూర్చేవాడని చదువుకున్నాం. ఇంకో మాట ఏం చదువుకున్నాం? దొంగడు, రుణం అప్పు ఉన్నాడంటే దొంగడని చదువుకున్నాం. అవునా? ఒక నష్టము చేకూర్చే వ్యక్తి, ఒక బానిస, ఒక దొంగ. ఇప్పుడు పౌలు గారు అతన్ని ఏమని బోధిస్తున్నారు చెప్పండి? నా కుమారుడైన ఒనేసిము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎందుకు ఒనేసిము గురించి పౌలు గారు ఈ మాట మాట్లాడారో తెలుసా? అంటే ఆ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చిందో దేవుని దగ్గరికి రావడానికి. దేవుని దగ్గరికి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో ఆ వ్యక్తి దగ్గరికి. నేను అడుగుతున్నాను, ఆ వ్యక్తి దగ్గరికి, దొంగ దగ్గరికి, నష్టము చేకూర్చేవాడి దగ్గరికి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాడి దగ్గరికి, యజమాన్ని మోసం చేసి పారిపోయిన వ్యక్తే ఇప్పుడు పౌలు గారు అన్నారు నా కుమారుడు ఒనేసిము అంటున్నాడు. మరి మనం ఎవరమే? పూర్వము ఒనేసిము ఒక దొంగ, అన్యాయం చేసేవాడు, నష్టము చేకూర్చేవాడు.
యజమానుని దగ్గరికి దొంగతనంగా చెప్పకుండా పారిపోయిన వ్యక్తి ఈరోజు పౌలు గారు అంటున్నారు, నా కుమారుడు అయిపోయాడు ఇతడు అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి అతని గురించి చెప్పడానికి. నేను అడుగుతున్నాను, కుమారుడిగా ఒనేసిమ నువ్వు ఎలా మారిపోయావయ్యా? ఎలా మారిపోయాడండి? దొంగ మారిపోయాడు, కుమారుడిగా మారిపోయాడు. దొంగ మారి కుమారుడిగా అయిపోయాడు, అవునా? నష్టం చేకూర్చేవాడు కుమారుడిగా మారిపోయాడు. తర్వాత యజమాని దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి కుమారుడిగా మారిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇన్ని చెడ్డ లక్షణాలున్న ఒనేసిము పౌలు గారికి కుమారుడిగా ఎలా మారాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు జవాబు మీరు చెప్పాలి. అంటే ఎఫెసీ పట్టణంలో పౌలు గారు ఉండి సువార్త చెప్పిన రోజుల్లో ఒనేసిము దేవునికి పట్టబడిన దగ్గర నుంచి ఇప్పుడు రోమా ప్రభుత్వంలో ఈయన జైలు గోడల మధ్యన ఉన్నంత వరకు కూడా ఒనేసిము దేవుని నుంచి తప్పిపోకుండా తొలగిపోకుండా నిలబడిపోయాడని అర్థం. స్తోత్రం చెప్పండి. బానిసే. ఇంకో మాట కూడా చెప్తాడు పౌలు గారు తెలుసా? ఒకప్పుడు ఈయన బానిస, కానీ ఇప్పుడు నువ్వు ఎలా చూడాలో తెలుసా? ఫిలోమోను ఇతన్ని బానిస కంటే ఎక్కువగా చూడాలంటాడు. ఆ మాటలు కూడా చెప్తాను చూడండి. ఒకప్పుడు ఈయన దొంగ, ఇప్పుడు ఇతని ఎలా చూడాలో తెలుసా? ఫిలోమోను నువ్వు నీ సహోదరుడిగా చూడాలంట. చూడండి ఆ మాటలు కూడా చూద్దాం ఒకసారి. ఎన్నో తల్లి? 15. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడిగట. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక దాసుని, ఒక బానిసని బానిస కంటే ఎక్కువగా నువ్వు చూడు యజమానుడా అని చెప్తున్నాడు. అంటే అంత బాగా చూడడానికి ఒనేసిములో ఏముంది? మార్పు ఉంది, మార్పు కలిగింది. అందుకే పౌలు గారు అన్నారు, ఒనేసిము ఎవరో తెలుసా? నీకు బానిసే. ఇంతకుముందు నిన్ను అన్యాయం చేసినోడే, నిన్ను తిట్టినోడే, నీ దగ్గర నుంచి పారిపోయినాడే, డబ్బులు దొంగలించినాడే, నీకు నష్టం చేకూర్చినాడే. కానీ ఇప్పుడు ఎవరో తెలుసా? ఒనేసిము నా కుమారుడు అయిపోయాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు గారికి నీ కుమారుడు అయితే ఫిలోమోను అలా, నాకేటి బాబు సంబంధం? నీ కుమారుడు అయితే నన్ను ఏం చేయమంటావు? నీ కుమారుడు అయితే నేనేం చేయను అని ఇప్పుడు ఫిలోమోను అనాలా, అవునా? కానీ ఫిలోమోను అలాగ అండవు. ఎందుకో తెలుసా? అక్కడ మాట ఉంది. మళ్ళీ 1వ అధ్యాయానికి వద్దాం, చదవండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జత పనివాడునైన, ఆ మాట గుర్తుపెట్టుకోవాలా, జత పనివాడునైనా అంటే అర్థం ఏంటి? జత పనివాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? జత పనివాడు అంటే నాతో పాటు ఇంతకుముందు దేవుని పనిలో ఉన్నవాడు అని అర్థం. అంటే ఆల్రెడీ పౌలు గారు, ఫిలోమోను వీళ్ళిద్దరూ కలిసి దేవుని పరిచర్లోని, సువార్తలోని, దేవుని పనిలోని ఆల్రెడీ ఆ ఎఫెసీ పట్టణంలో, ఆ కొలసీ పట్టణంలో వీళ్ళ సువార్తలో పాలు భాగస్తులుగా ఉన్నారు. అందుకే పౌలు గారు అన్నారు, నా జత పనివాడైన ఫిలోమోనుకును. అతనితో పనిచేశాడు కాబట్టి పౌలు గారి గురించి ఫిలోమోనుకి తెలుసు కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఫిలోమోనుకు రాస్తున్నాడు. లేక ఏంటో తెలుసా? ఇంతకుముందు నీకు నష్టం చేకూర్చాడు ఈ ఒనేసిము, ఇంతకుముందు నీ దగ్గర డబ్బులు అట్టుకొని పారిపోయాడు ఈ ఒనేసిము, ఇంతకుముందు నీకు వ్యతిరేకంగా ఉన్నాడు ఈ ఒనేసిము. ఇక నుంచి ఇతను బానిస కాదు, ఇతని నుంచి నీకు దాసుడు కాదు. ఎవరో తెలుసా? నా కుమారుడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా ఈ ఒనేసిము గురించి పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? 11వ వచనం చదువుదామా? స్తోత్రం చెప్పండి. ఇంత ముందట ఒనేసిము అంటే ఎందుకు పనికిరానోడు, ఒక బాణికి ఎందుకు పనికిరానోడాడు, నిష్ప్రయోజనముగా నీ ఇంటిలో ఒక బానిసగా ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నవాడు ఈరోజు ఎలా మారిపోయాడో తెలుసా? ప్రయోజనకరముగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి? ఒనేసిము ఒక దొంగ పనికిరానోడు ఈరోజు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఒనేసిము ఎవరో తెలుసా? పనికొచ్చేవాడు, నిష్ప్రయోజకుడు కాదు. చెప్పండి. ప్రయోజనకరమైన వాడు అంటే ఎవరో? పనికొచ్చేవాడు అని అర్థం. ఇంతకుముందు పనికిరానోడు, నువ్వు కరివేపాకులా తీసి పక్కనేడేసేవాడిని అంటే ఎందుకు పనికి రాకుండా పోయాడాడు?
కానీ ఈరోజు ఒనేసిము ఎలా మారిపోయాడో తెలుసా? నా కుమారుడిగా మారిపోయాడు. ఇంకో మాటగా చెప్పాలంటే ప్రయోజనకరముగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే చదువుదాం, ఇంకా నా ప్రాణం వంటి వాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నేను అడుగుతున్నాను, ఓ ఒనేసిమ, నువ్వు పౌలు గారికి ప్రాణం ఎలాగైపోయావు? ఎలాగ నువ్వు ఒనేసిము, నువ్వు పౌలు గారికి ప్రాణం అయిపోయావు అంటే నేను చెప్పనా, పౌలు గారితో అంటే ఒక సేవకుడితోటి ఒనేసిము ఎంత దగ్గర అయిపోయాడో చూడండి. అంటే సేవకుడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, ఎదురు చెప్పకుండా ఒనేసిము నా ప్రాణం అయిపోయాడు ఒనేసిము అంటున్నాడు పౌలు గారు. అంతే. అంటే అంత అర్హత కానీ నమ్మకం కానీ పౌలు గారి దగ్గర ఒనేసిము ఎలా పొందుకున్నాడు అంటే, ఒనేసిము ఎలా మారిపోయాడో ఒక్కసారి ఆలోచించండి. నేను అడుగుతున్నాను, ఒక 2.5 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఉండి సువార్త చెబితేనే 2.5 సంవత్సరాల్లో ఇంత మార్పు ఒనేసిములో వచ్చిందంటే, మన జీవితాల్లో దేవుని నమ్ముకొని సంవత్సరాలు అయినా సరే మార్పులు రావట్లేదు. సంవత్సరాలైనా మార్పులు రావట్లేదు. ఆచారాలు వదలమంటే ఒక్కడు వదలడు. వదులుతారా? లేవియా కాండము 18వ అధ్యాయము 30వ వచనం చదవండి. లేవియా కాండం 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన, ఆ పదాన్ని నాకు అర్థం చెప్పండి. హేయము అంటే అర్థం చెప్పండి నాకు. హేయం అంటే అసహ్యం, నచ్చదు. హేయమైన ఆచారములలో, అది అక్కడితో ఆపేయండి. ఒక్కసారి మరలా అక్కడ వరకు చదవండి. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అంటే మనకంటే ముందుగా ఉన్నవారు ఆచరించిన హేయమైన ఆచారాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆచారాలు ఆచరిస్తే దేవుడు అంటే నాకు ఇష్టం, నాకు అసహ్యం అంటున్నాడు. దేవుడికి అసహ్యమైన ఆచారాలు ఇప్పుడు మనుషులు మీరు ఆచరిస్తున్నారు, కానీ మీకంటే ముందుగా అలా ఆచరించారు కాబట్టి నేను వాళ్ళని అసహించుకున్నాను, ఆచారాలు అసహించుకున్నాను. ఈరోజు నువ్వు కూడా అదే ఆచరిస్తే నేనేం చేయాలా? నిన్ను కూడా అసహించుకోవాలా? దేవుడు మనిషిని అసహించుకునేది ఎక్కడో తెలుసా? ఎక్కడ చెప్పండి? ఆయనకి అసహ్యమైన పని మనం చేస్తే నువ్వు కూడా నాకు అసహ్యం అంటాడు. నువ్వు అసహ్యం, నాకు అవసరం లేదు, నువ్వు నీతో నాకు పనిలే. ఇప్పుడు ఒనేసిము చాలా ఆచారాల్లో ఉన్నాడు, చాలా పద్ధతుల్లో ఉన్నాడు, దొంగతనం చేశాడు, దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేశాడు. ఈరోజు నా ప్రాణం అంటున్నాడు పౌలు గారు. స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోయావయ్యా ఒనేసిము నువ్వు పౌలు గారికి ప్రాణంగా అంటే, లోకాన్ని పక్కనెట్టాడు, దొంగతనాన్ని పక్కనెట్టాడు, ఆచారాన్ని పక్కనెట్టాడు, పనికిరాని పనులు పక్కనెట్టాడు, మొత్తం వదిలేశాడు. దేవుడి సువార్త విని పట్టబడి దేవుడి కొరకు నిలబడి చివరి వరకు కూడా మరణించినా సరే దేవుడే అని చెప్పిన ఒనేసిము పౌలు గారికి ఏమైపోయాడు తెలుసా? నా ప్రాణమైన ఒనేసిము అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా మన గురించి ఒక మాట చెప్పాలి. ఏంటో తెలుసా? చెప్పండి. ఇంతకుముందు మనం నిష్ప్రయోజనంలో పనికిరాని వాళ్ళం, కానీ ఇప్పుడు పనికిరాని వాళ్ళగానే ఉన్నాం. నిజమే? అబద్ధమా? ఇంతకుముందు మనం దేవునికి పనికిరాని వాళ్ళం అంటే దేవుని తెలుసుకోలేనప్పుడు ఏ పనుల్లో ఉన్నావు, ఏ చెడ్డ పనుల్లో ఉన్నావు, ఏ కార్యాల్లో ఉన్నావు, ఏ ఆచారాల్లో ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి అప్పుడు నువ్వు నాకు పనికిరాని వాడివే, ఇప్పుడు కూడా నువ్వు నాకు. మరి ఎప్పుడు పనికొచ్చేవారిగా మారతాం? ఒనేసిము మారిపోయాడు. ఇంతకుముందు పనికిరానాడు, కానీ ఇప్పుడు పౌలు గారు అన్నారు పనికొచ్చేవాడిగా, పనికొచ్చే పాత్రగా ఒనేసిము మారిపోయాడు. స్తోత్రం చెప్పాలా? మరి మీరు నేను ఎప్పుడు పనికొచ్చే పాత్రగా మారుతాం? ఎప్పుడు మారుతాం? మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది? దేవుడు రెండో రాకడ వచ్చేప్పుడు ప్రభువా మార్పు వచ్చేసింది ప్రభువా అంటే పంపించేస్తాడు బయటికి. ఎప్పుడు వస్తుంది మార్పు? ఒనేసిము ఎలా మారిపోయాడో తెలుసా? ఒనేసిము బ్రతుకు ఎలా మారిపోయిందో తెలుసా? ఇంకో మాట కూడా చెప్పనా నేను. ఒనేసిము ఒక బానిసని రిలీజ్ చేయాలంటే, ఇప్పుడు ఈ ఫిలోమోను పత్రిక ఒనేసిము గురించి రాయించి ఒనేసిము చేతికి ఇచ్చి ఇది ఫిలోమోను దగ్గరికి పంపిస్తున్నాడు. అంటే అతని యజమానుడి దగ్గరికి పంపిస్తున్నాడు.
పౌలు గారు ఈ లేఖ ఒనేసిము చేతిలో పెట్టి తీసుకెళ్ళి మీ యజమానుడికి ఈయన ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఒనేసిము బానిసత్వం నుంచి పారిపోతే అక్కడ శిక్షలు ఏంటో తెలుసా? రోమా ప్రభుత్వంలో ఒక బానిస తెలియకుండా అందులోంచి బయటికి పారిపోతే శిక్షలు ఏంటో తెలుసా? చెప్పండి. ఒకటి, నెంబర్ 1, అతన్ని అవమానిస్తారు, నలుగురిలో పెట్టి అవమానిస్తారు. రెండోది, అగ్ని చేత కాలుస్తారు. మూడోది, ఈపి మీద చర్మాన్ని ఒలుస్తారు కత్తితోటి. దొరికితే మరలా ఆ బానిస మరలా దొరికితే కత్తితో ఈపి ఆ చర్మాన్ని అలా ఒలుస్తారు. ఈ చర్మాన్ని ఇలా తీస్తారనమాట. ఇలా పై చర్మాన్ని అలా లాగేస్తారు, పైన తొక్కను అలా బయటికి లాగేస్తారు. ఇంకా కఠినంగా శిక్షించాలని వాళ్ళు అనుకుంటే మరణశిక్ష చేస్తారు అంతే. ఇప్పుడు పౌలు గారు ఇంత ధైర్యంగా ఒనేసిముకి లేఖ రాసి ఇప్పుడు ఫిలెమోను దగ్గరికి పంపిస్తున్నాడంటే, ఇప్పుడు ఒనేసిము అక్కడికి వెళ్ళి దొరికిపోయాడంటే ఏం జరుగుతుంది చెప్పండి? శిక్షలు ఖచ్చితంగా వస్తాయి, ఆఖరికి మరణం కూడా రావచ్చు. అయితే మరణానికి కూడా సిద్ధపడి ఒనేసిము తన యజమానుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పనా, ఇక్కడ ఒనేసిము ఒక్కడే వెళ్ళట్లా, ఒనేసిముతో పాటు తుకుకి అనే ఒక వ్యక్తి కూడా వెళ్తున్నాడు. కొలస్సీ పత్రిక 4:9 చదువుదాం. కొలస్సీ పత్రిక 4:9 చదువుదాం. కొలస్సీ పత్రిక 4:9 అతనిని ఇతడు మీ వద్ద నుంచి వచ్చినాడే, మీ కొలస్సీ పట్టణస్తుడే, మీ కొలస్సీ పట్టణం నుంచి వచ్చినాడే. ఎవరు? ఈ ఒనేసిము. ఇప్పుడు ఇతనికి ఎవరితో ఇచ్చి పంపిస్తున్నాడు? చదువు తల్లి. తొమ్మిదో వచనం కదా నేను చెప్పింది, చదవండి. ప్రియ సహోదరును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడైన తుకీకు నన్ను గూర్చి సంగతులు మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుంచి వచ్చిన వాడే. వీరిద్దరూ ఇక్కడ సంగతులు మీకు తెలియజేస్తారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒనేసిముని ఇంకొక సేవకుడికి చేతికిచ్చి ఇద్దరిని కలిసి పంపిస్తున్నాడు. తుకుకునేమో ఎక్కడికి పంపిస్తున్నాడు? కొలస్సీ పట్టణానికి పంపిస్తున్నాడు. ఒనేసిముని ఎక్కడికి పంపిస్తున్నాడు? ఫిలెమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఫిలెమోను ఎక్కడున్నాడు ఇంతకీ? ఫిలెమోను కొలస్సీ పట్టణంలో. అంటే ఇద్దరిని ఎక్కడికి పంపించాడు? కొలస్సీ పట్టణంలోనే ఉన్నాడు. కొలస్సీ పట్టణానికి పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఒనేసిముకి తోడుగా తుకుకు. ఇప్పుడు పేర్లు అలాగే ఉంటాయి, తుకుకు, పతుకు, ఆయికు, ఇది అలాగే ఉంటాయి అప్పుడు పేర్లు. మరి మన పేర్లు అయితే అందంగా పెట్టుకున్నాం. ఇప్పుడు తుకుకు వారి వంశవారిని చూస్తే ఇంకా ఏదో ఉంటాయి ఆ పేర్లు, మనం పలకడం కూడా పలకలేం. తుకుకు ప్లస్ ఒనేసిము వీళ్ళిద్దరిని కలిసి కొలస్సీ పట్టణానికి పంపిస్తూ ఒనేసిముకి తోడుగా ఒక సేవకుడిచ్చి పంపిస్తున్నాడట. స్తోత్రం చెప్పండి. అంటే పౌలు గారు ఎంత ముందు చూపు ఉందో ఆయనకి ఒకసారి ఆలోచించండి. అయ్యో బానిసే, పారిపోయాడే, ఒకవేళ దొరికితే మరలా శిక్షలు ఉంటాయే, ఒక సేవకుడిని అతని చేతికిచ్చి పంపించి. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఒనేసిము ఫిలెమోను దగ్గరికి వెళ్ళిపోయి ఈ లేఖనిచ్చిన తర్వాత వెంటనే ఫిలెమోని యాక్సెప్ట్ చేయడానికి కుదరదు. ముందు ఏం చేయాలో తెలుసా? ఫిలెమోను అతని దాసత్వము నుంచి, బానిసత్వం నుంచి విడుదల చెయ్యాలి. విడుదల చేస్తే ఇక నుంచి అతడు బానిస కాదు అని అందరికీ తెలుస్తుంది. అలా తెలియాలి అంటే పౌలు గారు ఫిలెమోనికి ఇంకొక మాట కూడా చెప్పారు. చదవండి ఒకసారి అది. అందులోనే 15వ వచనం. ఫిలెమోను ఇక నుంచి ఎలా ఉండాలో తెలుసా? ఫిలెమోను, అతను నువ్వు దాసుడిగా చూడొద్దు. అతని బానిసత్వం నుంచి నువ్వు అతన్ని బయటకు తీసుకురావాలి, దాసత్వం నుంచి బయటకు తీసుకురావాలి. అతడు ఇక మీదట నుంచి నీకు కానీ అక్కడున్న పట్టణంలో కానీ ఇంకెవరికి కూడా దాసుడిగా మాత్రం ఉండకూడదు. కానీ ఎలా ఉండాలో తెలుసా? దాసుడి కంటే
ఎక్కువగా ఉండాలట. స్తోత్రం చెప్పండి. దాసుడి కంటే ఎక్కువగా ఒనేసిము ఉండాలంటే మరి ఎలా ఉండాలా? ఆ తర్వాత రాశాడు ఏంటో, సహోదరుడుగా కూడా నీ అన్నలాగో నీ తమ్ముడుగానో చూసుకోవయ్యా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు పౌలు గారికి ఈ ఒనేసిము ఎంత దగ్గరగా ఎప్పుడైపోయాడండి? ఎన్ని ఆశ్చర్యకారాలు తెలుసా? పౌలు గారు ఏమంటున్నారు? ఇంకా చదువుదాం ఒకసారి, చదవండి. సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును కాబట్టి ఇంకొక మాట కూడా అంటాడండి. ఏమంటాడు తెలుసా? కొలస్సీ పత్రిక రండి, 4వ అధ్యాయం ఇందాక చదువుకున్నదే 9వ వచనం చదవండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు పౌలు గారు ఎంతలా వర్ణించాడండి ఒనేసిముని. ఆ ఒక్కడే వ్యక్తి ఒక్కడే, కానీ అనేక రీతులుగా అతను వర్ణించాడు. ఫస్ట్ ఏమన్నాడు? నా కుమారుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఫస్ట్ ఏమన్నాడు? ఒనేసిము నా కుమారుడు అన్నాడు. రెండోది ఏమన్నాడు? నిష్ప్రయోజనకరమైన వాడిప్పుడు, సింపుల్గా మాట్లాడుకోవాలి, పనికి రాని వాడిప్పుడు దేవునికి పనికొచ్చేవాడిగా మారిపోయాడు అన్నాడు. మూడోది ఏమన్నాడు? నా ప్రియ సహోదరు దాసుని కంటే ఎక్కువ అన్నాడు. తర్వాత నా ప్రాణం అయిపోయాడు అన్నాడు. తర్వాత సహోదరుడు అన్నాడు. చివరాఖరులో ఏమన్నాడు? నమ్మకమైన వాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక ఒనేసిము, ఒక దొంగ, నమ్మకం లేకుండా నమ్మక ద్రోహం చేసి యజమానుడి దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి 5 కోణాల్లో సింపుల్గా ఇంకా పౌలు గారు అనేసాడు, నా ప్రాణం అయిపోయాడు ఒనేసిము అనేసాడు. నేను అడుగుతున్నాను, మందిరంలో ఉన్న మనము దేవుడు నా ప్రాణ బిడ్డలు, నేను ప్రాణం పెట్టిన నా బిడ్డలు అనే మాట ఎప్పుడు మాట్లాడతాడు? దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? ఒనేసిము వలె మనము కూడా దేవుని దగ్గరికి రావడం కాదు కానీ, మందిరానికి రావడం కాదు కానీ, మనస్సు మారాలా, ఆలోచన మారాలా, విధానాలు మారాలా. ఇంకా మనం దేవుడి దగ్గర ఉంటాం, నమ్ముకుంటాం, బాప్టిజాలు తీసుకుంటాం, అదే ఆచారాల్లో ఉంటాం. దేవుడు అంటాడు, అసహ్యం నువ్వు నాకు. ఇంకో మాట చెప్పనా? లేవికాండం 20వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. లేవికాండం 20వ అధ్యాయం 23. ఏమన్నాడు తెలుసా? నేను మీ దగ్గర నుంచి కొంతమంది జనాలను ఎల్లగొట్టేశాను. ఎందుకు ఎల్లగొట్టాను తెలుసా? ఎందుకు ఎల్లగొట్టాను చెప్పాలి. ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుడు వెళ్ళగొట్టాడు కొంతమంది జనాలు. నాకు అవసరం లేదయ్యా ఇలాంటి వాళ్ళు, నాకెందుకు ఇలాంటి వాళ్ళు? వస్తారు, మందిరానికి వస్తారు, దేవుళ్ళలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, మరలా. ఒనేసిము అలాంటోడు కాదు. ఎలాంటోడు తెలుసా? ఒనేసిము పౌలు గారి యొక్క ప్రాణము వంటి వాడు అయిపోయాడట. నా కుమారుడు అంటున్నాడు, నమ్మకమైన వాడు అంటున్నాడు. మనందరం ఎవరో తెలుసా? నమ్మక ద్రోహులు. మనందరం ఎవరు? ఎందుకంటే మందిరానికి వచ్చి వాక్యం విని ఒకలా ఆలోచిస్తాం, బయటికి వెళ్ళగానే వాక్యానికి వ్యతిరేకంగా నమ్మకస్తుల్లో ఇక్కడికి వస్తాం, కానీ బయటికి వెళ్ళగానే నమ్మక ద్రోహుల్లో ప్రవర్తిస్తాం. ఇప్పుడు మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఏమిస్తాడు? నా కుమారుడా అంటాడా? నా కుమార్తె అంటాడా? సాతాను కుమారుడా, సాతాను కుమార్తె అంటాడు. కానీ పౌలు గారు అంటున్నారు ఒనేసిముని, నా కుమారుడు అయిపోయాడయ్యా ఒనేసిము అంటున్నాడు. అసలు పౌలు గారికి అంత ప్రయాసం ఎందుకండి? ఒనేసిముని ఫిలోమోని ఇద్దరిని కలపాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఒనేసిము బానిస కదా, పారిపోయాడు కదా, అందుకని ఫిలోమోని కోపం పెట్టుకుంటాడు కదా. కోపం పెట్టుకుంటాడని తెలిసి, యజమానుడు బానిస మీద కోపం పెట్టుకుంటాడని తెలిసి తనకి ఇంత పెద్ద లేఖ రాస్తున్నాడు. మొత్తం ఒనేసిము గురించే ఉంటుంది అంతాని. నువ్వు ఇలాంటోడు అయ్యా ఫిలోమోను, నీ ప్రేమను బట్టి నేను చాలా విన్నాను. చూడండి 4వ వచనంలో ఉంటుంది, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, నీ ప్రేమను గూర్చి, పరిశుద్ధుల దగ్గర నీకున్న విశ్వాసాన్ని గూర్చి నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా ఫిలోమోన్ అంటున్నాడు.
అలాంటి అంత ప్రేమ, దేవుని ప్రేమ ఉన్న నువ్వు ఒనేసిముని ఎలా ద్వేషించగలుగుతున్నావు? నీ బానిస నీ దగ్గర నుంచి పారిపోయాడు, నువ్వు ఎలా ద్వేషించగలుగుతున్నావు? ఒక వ్యక్తి మీద నువ్వు ఎలా కోపం పెట్టుకున్నావు? దేవుని ఎరిగి దేవుని ప్రేమలో ఉండి దేవునికి విశ్వాసముగా ఉన్న నువ్వు, అనేక మందిని గౌరవించిన నువ్వు ఈరోజు ఒనేసిము మీద ఎందుకు ద్వేషం పెట్టుకున్నావు? అందుకే ఆ ద్వేషం నీకు లేకుండా నేను ఈ లేఖ రాస్తున్నాను. ఒనేసిము ఇంత మునుపు ఉన్న వ్యక్తి కాదు. నీ దగ్గర నుంచి పారిపోయిన బానిసే, కానీ ఇప్పుడు బానిస కాదు. ఎందుకో తెలుసా? అతడు కూడా క్రీస్తులో నిలబడిన వ్యక్తి, దేవునిలో ఉన్నవాడు, దేవుని ప్రేమను ఎరిగినవాడు. ఇంకా చెప్పాలంటే నా ప్రాణం అయిపోయినవాడు. ఇంకా చెప్పాలంటే మోషే ఎలాగైతే దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడైపోయాడు, ఇప్పుడు ఒనేసిము కూడా ఎలాగైపోయాడు తెలుసా? నమ్మకమైన వాడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వాడంటే ఇక నుంచి నీ ఇంట్లో దొంగతనం చేసే పని ఆయనకి లేదు, ఇక నుంచి నీకు ద్రోహం చేసే పని ఆయనకి లేదు, ఇక నుంచి నిన్ను మోసం చేసే పని ఆయనకి లేదు. నమ్మకమైన వాడిగా మారిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నేను మనం దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా లేకపోతే నమ్మక ద్రోహులుగా ఉన్నామా చెప్పండి. నమ్మకస్తులు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించేవాడే నమ్మకస్తుడు. మరి మనం ఎవరు? అందుకు దేవుడు అంటాడు, నేను ఇంతకుముందు ఏం చేశానో తెలుసా? ఆ జనాల్ని, అలా ఉన్న జనాల్ని, ఆచారాలు చేసే జనాల్ని నేను ఏం చేశాను తెలుసా? చదివారు ఇప్పుడే 20-23. వెళ్ళగొట్టాను. నేను మీ దగ్గర నుంచి ఆ జనాలను పంపించేశాను బయటికి. ఇప్పుడు మనలో ఎంతమందిని పంపించేస్తాడో ఆయన? ఎంతమంది ఒనేసిములా మారిపోతారు, లేకపోతే ఎంతమంది ఒనేసిములా మారకుండా ఇంకా అదే బానిస బ్రతుకుల్లో అదే అపవాదిగాడి కింద బానిసత్వం చేస్తూ ఉంటారో తెలియాలి మనకి. ఆ బంధకాల నుంచి మనం బయటికి రావాలి. 2025 సంవత్సరంలో ఇంకా అదే బంధకాల్లో మనం ఉంటామా? అదే ఆచారాల్లో ఉంటామా? అదే పనుల్లో ఉంటామా? అవే ఆలోచన కలిగి అదే ప్రవర్తనతో ఉంటామా? మన బ్రతుకులు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. పౌలు గారికి అంత నమ్మకంగా ఎలాగైపోయావు ఒనేసిము అంటే, మందిరానికి వస్తే అయిపోలే ఆయన. పౌలు గారి దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటా ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తన పని చేసుకుంటే అయిపోలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? నమ్మకస్తుడు అయిపోయాడు, నా ప్రాణం అయిపోయాడు. ఇక నుంచి అతను ఎవరో తెలుసా? తినతో పాటు పని చేసే వ్యక్తి అట, దేవుని పని చేసే వ్యక్తి అట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక బానిసని దేవుడు బయటకు తీసుకొచ్చి, బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి దేవునిలో నిలబెట్టి, దేవునిలో నమ్మకంగా నిలబెట్టి, తన కుమారుడిగా చేర్చుకొని, తన ప్రాణంగా చేర్చుకొని, ప్రయోజనము లేని వాడిని ప్రయోజనకరంగా చేర్చుకొని నమ్మకస్తుడిగా తయారు చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఒకే ఒక మాట, ఇతను ఎవడో తెలుసా? నా జత పని వాడిగా నేను చూడాలా, నా సహోదరుడిగా నువ్వు చూడాలంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మరి మనందరం ఎవరమో చెప్పాలి ఇప్పుడు. చెప్పండి, మనందరం ఎవరు? పౌలుకి చాలా భారం ఉంది, ఇంకా చాలా ఉంది, సమయం లేదు కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. కానీ పౌలు గారికి చాలా భారం ఉంది. ఏంటా భారం చెప్పాలి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? పౌలు గారికి బోల్డ్ అంత భారం ఉంది, మనకి ఇంచు కూడా భారం లేదు. మన భారం అంతా ఎక్కడంటే, బంధువులు వస్తే ఏం వండి పెట్టాలో అదే భారం మనకి. చికెన్ తేపోతే తిడతారు, మటన్ తేపోతే తిడతారు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళకపోతే తిడతారు, మేము ఫంక్షన్ చేయకపోతే తిడతారు. ఇది మన భారం. కానీ పౌలు గారి భారం ఏంటో తెలుసా? జైల్లో కూర్చోపెట్టేసి కటకటాలు వేసేసి తాళం వేసేస్తే లోపల లేఖలు రాసుకుంటున్నాడు. ఓ ఎఫెసీ సంఘమా, ఓ కొలసీ సంఘమా, ఫిలెమోను అంటే భారం పోలేదు దేవుడి కొరకు. మనకుందా? ఉంది. ఏ భారం ఉంది? నా ఇంటిని చక్కదిద్దుకునే భారం ఉంది, నా ఉద్యోగం చేసుకునే భారం ఉంది, నా వ్యాపారం చేసుకునే భారం ఉంది. దేవుడి కొరకు మనకి ఏ భారం ఉందో ఒక మాట చెప్పాలి మీరు. చెప్పండి. ఇందులో ఇంకా పౌలు గారి లక్షణాలు చాలా ఉన్నాయి. ఫిలెమోన్ని ఒనేసిముని విడిపోయిన ఇద్దరిని కలిపే లక్షణం పౌలు గారి దగ్గర కనిపించట్లేదా? క్షమించమని చెప్తున్నాడు ఫిలెమోన్ తోటి. క్షమించయ్యా నీ బానిసని, ఇక నుంచి నువ్వు బానిసగా చూడకు. అతను మన బానిస కంటే ఎక్కువ నా ప్రాణం అయిపోయాడయ్యా. అతను అంత పరిచర్య చేశాడు. ఇంకా అందులో చూస్తే పౌలు గారు అంటారు, నా దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాను ఇతన్ని. నా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నాను, నాకు పరిచర్య చేశాడు, నా దగ్గర ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. కానీ యజమానుడు నువ్వు కాబట్టి నీకు అప్పచెప్తున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఒక దొంగని నా దగ్గర ఉంచేసుకుందాం అనుకుంటున్నాడంటే ఎంతగా ఒనేసిము మారిపోయాడో. కానీ మనలో మాత్రం మార్పులు రావట్లేదు.
దేవుని యందు భారం మనకు లేదు. కానీ పౌలు గారికి జైల్లో ఉన్నా సరే అదే భారం. మన ఇంటి దగ్గర ఉంటాం, భారం ఉండదు. ఉద్యోగం చేస్తాం, భారం ఉండదు. వ్యాపారం చేస్తాం, భారం ఉండదు. ఖాళీ సమయాల్లో కూర్చొని కబుర్లు ఆడతాం, కానీ దేవుని యందు భారం ఉండదు. ఆయన అయితే పత్రికలు రాసేయాలా, అతనికి లేఖ రాయాలి, ఇతనికి లేఖ రాయాలా, అదిగో అతని గురించి చెప్పాలి, ఇతని గురించి చెప్పాలా. అదే అధ్యాయంలో చివరిలో చదివితే ఇంకా అందులో ఎఫ్రా ఇంకా కొంతమంది ఆయనతో పాటు జత పనివారు జైల్లో ఖైదీలుగా ఉన్నారట. చదవండి అయ్యా చివరి వచ్చిన. చాలు, ఇంకా నా తోటి ఖైదీ అని ఎఫ్రా, నా జత పనివారు, ఇంకా అలా చదువుకుంటూ వెళ్తాడు ఆయన. వాళ్ళందరికీ భారం ఉంది, కానీ మనకు మాత్రం భారం లేదు. ఏ భారం లేదు? దేవుని పని చేసే భారం లేదు మనకి. దేవుని మాటలు చెప్పే భారం లేదు మనకి. మారిపోవాలనే భారం లేదు. ఎంతసేపు లోకము, ఆచారాలు, మనుషులు, బంధువులు, బంధుత్వాలు తప్ప దేవుడు కొరకు నిలబడదామయ్యా అన్న ఆలోచన ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా ఉందా? లేదా అండి? స్తోత్రం చెప్పండి, నవ్వండి కాస్త. అయిపోతుంది కదా. ఇంకా దేవుడి కొరకు భారము కలిగి బ్రతకాలి. మరలా చెప్తున్నాను, చివరి దినాలు మీకు ఇంకో వీడియో చూపిద్దాం అనుకున్న సమయం లేదు, కానీ ఒక దేశంలో కరువు ఎలా ఉందో తెలుసా? గిన్నెలు అట్టుకొని, ముంతలు అట్టుకొని ఒకరు వండుతూ ఉంటే, అయ్యగారి దగ్గర వీడియో ఉన్నట్టుంది. రమేష్ గారు మీ దగ్గర, రమేష్ ఉన్నాడా? ఆ వీడియో ఉంది మీ దగ్గర? గిన్నెలు అట్టుకొని నాకు పెట్టండి, నాకు పెట్టండి, నాకు పెట్టండి అని చెప్పి కొట్టుకుంటున్నారు చిన్న పిల్లలతో సహా. వీలైతే మీకు వేస్తానండి, ఏదో ఒక సమయంలో వేస్తాను. చాలా దారుణం, కరువు చాలా దారుణం. ఒక్క మెతుకు అన్నం కోసం మనకి దేవుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా 3 పూటలు తినడానికి ఇచ్చాడు. కానీ దేవుని పని చేయడానికి మనం ముందుకు రావట్లేదు. దేవునిలో ఉండడానికి ముందుకు రావట్లేదు. సువార్తకు ముందుకు రావట్లేదు. పరిచర్యకు ముందుకు రావట్లేదు. సేవకు ముందుకు రావట్లేదు. కానీ ఒక్క మెతుకు కోసం దేవుణ్ణి నమ్ముకొని, ఆ మెతుకు నేను ఇవ్వనన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మెతుకు నీకు పెడతాను, నువ్వు అన్ని ఆచారాల్లో ఉంటావంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఆ ఒక్క మెతుకు నాకు పెట్టకపోయినా నష్టం లేదు, కానీ ఆచారాలు కాదు కదా, దేవుడికి వ్యతిరేకంగా ఒక్కడుగు కూడా వేయనంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలా? మరి మనం అదే పరిస్థితిలో, అదే ఆకలితో మనం ఉంటే, ఒక మెతుకు కదా, ఒక ముద్ద ఎడతానంటే మొత్తం దేవుడిని వదిలేసి వచ్చేస్తానయ్యా నీ దగ్గరికి అంటాం. నిజమది. నువ్వు నాకు అన్నం పెట్టకపోయినా, ఒక మెతుకు ఇవ్వకపోయినా, ఒక చుక్క నీరు ఇవ్వకపోయినా ఆకలితో చచ్చిపోతానేమో, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆయన మార్గాన్ని విడిచిపెట్టి, ఆయన మాటను విడిచిపెట్టి నేను బయటికి రాననే ప్రజలు ఉన్నారు అక్కడ. మీకు చూపిస్తాను ఒకరోజు వీడియోస్ కావాలంటే. ఎలా అలమటిస్తున్నారు తెలుసు ఆకలి కోసం. మనమేమో ఉండి దేవుడు ఇచ్చి కూడా మనం దేవుని పని చేయడానికి ముందుకు రావట్లేదు. లేకపోయినా సరే నేను దేవునిలోనే ఉంటాను, దేవుని పని కొరకే నిలబడతానన్న ప్రజలు ఉన్నారు అక్కడ. తిండి లేని ప్రజలు ఉన్నారు, కానీ దేవుని కొరకే ఉంటారట వాళ్ళు. ఒక ముద్ద ఒక రోజుకి. మీకు ఇంకోటి తెలుసా? చిన్న కుర్రాడు ఉంటాడు, కూర్చుంటాడు, బురద తింటా ఉంటాడు. బురద తెలుసా? మనకు బాగా వర్షం పడిపోతే, ఫుల్గా వర్షం పడిపోతే మట్టి అంతా బురద అయిపోతుంది నడిచి. ఆ బురద తినేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంటారు, మేము బురదనైనా తింటాం కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళమంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలా? ఆఖరికి పస్తులుండి, ఇంకో మాట కూడా చెప్పనా, డ్రైనేజ్ వాటర్, కుల్లికాల వాటర్ వెళ్తూ ఉంటే డ్రైనేజ్ వాటర్ తాగే బిడ్డలు కూడా ఉన్నారు కరువు దేశాల్లో. డ్రైనేజ్ వాటర్, మురికి వాటర్, కాలువలో ప్రవహించే నీళ్లు తాగుతారు వాళ్ళకి నీళ్ళు లేక. ఒక బాటిల్ పట్టుకెళ్ళి, వాటర్ బాటిల్, ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి, ఒరే ఈ వాటర్ బాటిల్ మీకు ఇచ్చేస్తాను రా, నువ్వు దేవుణ్ణి వదిలేస్తావంటే, ఆ డ్రైనేజ్ తాగే వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నాను, ఆ డ్రైనేజ్ నీళ్ళు తాగే వాళ్ళకి ఒక ప్యూర్ వాటర్ బాటిల్, 2 లీటర్ల వాటర్ బాటిల్, 20 లీటర్ల వాటర్ క్యాన్ పట్టుకెళ్ళి, ఒరే ఈ వాటర్ క్యాన్ మీకు ఇచ్చేస్తాం రా, మీరు మీ దేవుని వదిలేస్తారంటే, నాకు అవసరం లేదు, ఈ డ్రైనేజ్ వాటర్ తాగి చచ్చిపోతామేమో, కానీ నువ్వు ఇచ్చే వాటర్ నాకు అవసరం లేదు, నా దేవుని నేను వదలనంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. మరి మన పరిస్థితి ఏంటి? అన్నీ ఉన్నాయి. వాటర్ ఉంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, తిండి ఉంది, ఇల్లు ఉంది, గొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు ఎలాగుంటాయి తెలుసా? చెప్పండి. డ్రైనేజ్ నీళ్ళు తాగే ఇల్లులు ఇంకెలాగుంటాయి? పాక కూడా కాదు అది, పాక కూడా కాదు. ఒక బరకం అలాగే వేసేస్తారు అంతే. బరకం కప్పుకుంటారు, మట్టిలో పడుకుంటారు, మట్టిని తింటారు. మనం ఆచారాలు వదలలేం, దేవునికి ఇష్టం లేని పనులు వదలలేం, పాపాలు వదలలేం, ఏవి వదలవు దేవుడి కొరకు. కానీ దేవుడు మాత్రం అన్నీ మనకి ఇచ్చేయాల.
ఎలా ఇచ్చేస్తాడు? మన బ్రతుకు ఈరోజు ఎలా మారాలో తెలుసా? చెప్పండి, ఎలా మారాలా? ఒనేసిము వలె మారాలి. ఒక దొంగ, పనికిరానోడు, నష్టం చేకూర్చేవాడు, యజమాని దగ్గరికి పారిపోయిన వ్యక్తి దేవుడు అంటున్నాడు, తిరిగి తీసుకెళ్ళి పౌలు గారు అంటున్నారు, నాకు కుమారుడు అయిపోయాడు, ఇక నుంచి నువ్వు కూడా కుమారుడిగా చూడు అంటున్నాడు. నాకు సహోదరుడు అయిపోయాడు, ఇక నుంచి నువ్వు కూడా సహోదరుడిగా చూడు అంటున్నాడు. నా ప్రాణం అయిపోయాడు, ప్రాణంలో చూసుకో అంటున్నాడు. ఇక నుంచి అతడు దాసుడు కాదు, బానిస కాదు, అంతకంటే ఎక్కువగా నువ్వు చూసుకో. బానిసత్వం నుంచి అతను బయటికి తీసుకురమ్మని చెప్తున్నాడు పౌలు గారు. స్తోత్రం చెప్పాలి. ఏం చేద్దాం మరి మనం? ఏం చేయొద్దండి, చెప్పేశారు కదా, ఆశీర్వాదాలు ఇచ్చేస్తే ఇంటికి పోతాం. ఏం చేద్దాం? చెప్పాలి ఏం చేద్దాం? సమయం అయిపోయింది, 12:30. చెప్పాలి, ఏం చేద్దాం? మీ తీర్మానమే. మనకు తీర్మానం తీసుకోకపోతే పనులు జరగవు. దేవుడి కొరకు అదే చెప్తున్నాను కదా. మనం ఎలాంటో తెలుసా? అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని వ్యక్తులు, ఏమీ లేని వ్యక్తులు దేవుని కొరకు మరణించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలోనే. పౌలు గారు జైల్లో కూడా కూర్చొని అంటా ఉన్నాడు, నేను దేవుని కొరకు పని చేస్తానయ్యా. ఇప్పుడు జైల్లో ఉన్న నేను తీసుకెళ్ళి ఊరేసేసినా పర్లేదు, ఏదో లేఖ రాసి నేను చచ్చిపోతాను అంటాడు ఆయన. మరి మనం, మీరు తీర్మానం ఏం తీసుకుంటారో చెప్తే మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకింటికి. చెప్పరమ్మా అసలు? నిజంగా చెప్పరా? మరి ఎప్పుడు చెప్తారా? దేవుడు రాకడొచ్చే ముందు, ప్రభా ఈ తీర్మానం నేను తీసుకుంటాను ప్రభా, ఇప్పుడు అని మోకాలు ఎత్తే దేవుడు అంటాడు, అవసరం లేదు నీ తీర్మానం నాకు. బ్రతికితే మనస్సు మార్చుకొని మారిపోయిన మనస్సు వలె గొంగల పురుగు నుంచి, చెప్పండి, ఇదే మన వాగ్దానం. ఈ 2025 సంవత్సరం మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ భూఫలము, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోయారు. అప్పుడే 31వ తారీఖు రాత్రి మాట్లాడుకున్నా, మనకు ఎందుకులేంటే వాగ్దానాలు అడిగినాయి. చెప్పండి ఒకసారి, మన వాగ్దానం ఏంటి? ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆదికాండం, మర్చిపోయాం. మనకు వాగ్దానాలు వద్దు, మనకి ఏం అవసరం లేదు అలాంటి. నువ్వు గొంగల పురుగుగా ఉన్నావు, నువ్వు సీతాకోక చిలుకగా మారితేనే ఆ వాగ్దానం జీవితాల్లో ఫలిస్తుంది. ఆచారాలను విడిచిపెడితేనే బ్రతుకు బాగుంటుంది. తర్వాత ఒనేసిము వలె దేవుడికి ఇష్టం లేని క్రియలు విడిచిపెట్టేసి, దేవుడికి నచ్చను వదిలేసి, దేవుడికి కుమారుడిగా, ప్రయోజనకరముగా, పనికొచ్చేవాడిగా, దేవుని కొరకు పనికొచ్చేవాడిగా, దేవుని ప్రాణము వలె మనము బ్రతకాలంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుకుంటే. మీరు మాట్లాడరని నేనే మాట్లాడుతున్నాను మొత్తం అంతా. తల్ల వంచుకుంటే ప్రార్థన చేద్దాం. తల్ల వంచుకుంటే ప్రార్థన చేద్దాం. బలంగా చేయండి. ఈ 2025 సంవత్సరము సమయాన్ని చూడొద్దు ఎవరు, మార్పుని చూడండి. మార్పు కావాలి మనకి. ఎప్పుడు మారుతాం? ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎప్పుడు వస్తుంది మార్పు? మందిరములో నువ్వు బయట 1000 దినాలు గడుపుట కంటే మందిరంలో 1 దినము గడుపుట చాలా శ్రేష్టం అన్నాడు. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా చాలా శ్రేష్టమైందే మనకి. మన బ్రతుకుని మార్చే మాటలు ఇవి, జీవితాన్ని మార్చే మాటలు ఇవి, కుటుంబాన్ని మార్చే మాటలు ఇవి, పరిస్థితిని మార్చే మాటలు ఇవి. దేవుడి నూతన సంవత్సరం మోకాళ్ళు వేయండి అమ్మా. ప్రార్థన అంటే మోకాళ్ళు వేయండి. రండి మోకాల్లోకి. చక్కగా కూర్చొని పడుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. రండి. ఈ 2025 సంవత్సరం కనీసం శరీరాన్ని కొంచెం అన్నా నలగొట్టుకోవడానికి సిద్ధపడదాం మనం. కొంచెమన్నా శరీరాన్ని నలగొట్టుకోవడానికి సిద్ధపడాలా. సిద్ధపాటు లేదు. శరీరము బలహీనంగా ఉంటే బలహీనంగా ఉంచుకుందాం అనుకుంటున్నాం, కానీ శరీరం ఇంకా బలపడాలనే ఆలోచనలకు మనం రావట్లేదు. ఒక ఒనేసిము వలె పనికిరానివాడు, నిష్ప్రయోజకుడు, ఒక దొంగ, ఒక నష్టజాతకుడు, నష్టాన్ని చేకూర్చాడు, ఒక బానిస, ఒక దాసుడు. అలాంటి వాడిని దేవుడు అన్నాడు. దాసుడు కాదు, ఎక్కడి నుంచి దాసుడు కంటే ఎక్కువ. సహోదరుడు, నా ప్రాణం అంటున్నాడు. నువ్వెప్పుడు మారుతావు? నేను ఎప్పుడు మారుతాను? ఆ ప్రాణముగా, దేవుని ప్రాణముగా మనం ఎప్పుడు మారుతాం? ప్రార్థన చేయండి బలముగా. ఈ 2025 సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసి దేవుడికి ఇష్టముగా నడవాలి ఈ సంవత్సరం అంతా కూడా.